నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ గ్రూప్ 1 సిద్ధంగా ఉంది. దీనికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? కొందరు అడుగుతున్నారు, సార్ నేను మెయిన్స్ ఇప్పుడే చదవచ్చా, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇప్పుడు చేయొచ్చా, లేదంటే నేను ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ రాయనా, అప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు కదా, ఇప్పుడే నేను ఆన్సర్ రైటింగ్ చేస్తే నాకు ఒకవేళ ప్రిలిమ్స్ రాకపోతే టైం వేస్ట్ అయినట్టే కదా, అసలు ప్రిలిమ్స్ రాకపోతే నేను మెయిన్స్ ఆన్సర్లు రాసి ఏం లాభం, నేను ప్రిలిమ్సే క్లియర్ కాకపోతే ఇప్పుడే నేను మెయిన్స్ రాసి ఏం లాభం సార్ మీ దగ్గర ఆన్సర్లు అంటారు. కానీ గుర్తుంచుకోండి, మీకు ప్రిలిమ్స్ క్లియర్ అవుద్దని మీకే నమ్మకం లేదనుకోండి, వదిలేయండి, అసలే వదిలేయండి. ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అని మీకు నమ్మకం లేకపోతే ఈ ప్రిపరేషన్ వదిలేయండి. నాకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అవుద్ది, నేను ఖచ్చితంగా గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను అనుకుంటేనే మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చేస్తే ద బెస్ట్ ఇవ్వండి, లేదంటే వదిలేయండి. ఎందుకు టైం వేస్ట్? పేరు గొప్ప, ఊరికే నేను గ్రూప్ 1 రాస్తున్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, రోజుకోసారి గంట బుక్ తీసి చూసి నేను ప్రిపేర్ అవుతున్నా అనే భ్రమలో ఉండకండి. మీలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నాడు, మీరు వాడిని గ్రూప్ 1 ఆఫీసర్ను చేస్తే అవుతాడు, లేదంటే ఏ డిఎస్సి రాసి టీచర్ అవుతాడు, గ్రూప్ 2 రాసి ఇంకేదో జాబర్ అవుతాడు. రైట్? కాబట్టి మీలో ఉన్న వ్యక్తిని, ఆ టాలెంటెడ్ పర్సన్ని మీరు ఏం చేయబోతున్నారు అది మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, టైం టేబుల్ ఎలా ఉండాలి, మనము యాజ్ సూన్ యాజ్ ఎర్లీ విత్ ఇన్ నెక్స్ట్ 2-3 డేస్లో అప్లికేషన్ని మళ్ళీ అప్లై చేసి సబ్మిట్ చేయండి. ఓకే, తర్వాత మీలో ఎవరికి ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అంటే ఎంఎస్డబ్ల్యూ ఉందా చెక్ చేసుకోండి. మీకు డిఎస్సి ఎలిజిబిలిటీ ఉందా లేదా, డిఎస్పికి ఆ డిఎస్పి ఎలిజిబిలిటీ ఉంటే కూడా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు దానికి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఇంకొంచెం ధైర్యంగా చదవచ్చు, రైట్, మోటివేషన్గా. సో త్వరగా అప్లికేషన్ పెట్టేసి మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోండి. ఈ ప్లాన్ ఎలా ఉండాలంటే గుర్తుంచుకోండి, ఇందులో మీరు 6 and 4 అని పెట్టుకోండి. 6 hours you can focus on prelims, 4 hours you can focus on mains. 6 hours prelims అంటే కరెంట్ అఫైర్స్, తర్వాత జీకే, తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయోసైన్స్, ప్రిలిమినరీకి సంబంధించిన అన్ని చదివేయండి. 4 గంటలు కనీసం రోజుకు ఒక 2 క్వశ్చన్స్ రాయండి. ఒక 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి మాకు పంపించండి. వాటి యొక్క ఎవాల్యుయేషన్ చూడండి. ఓహో ఇలా రాయాలా, నీ ఇలా బిగిన్ చేశానా, నా కంక్లూజన్ ఇలా ఉందా, మాకు రాస్తున్న వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే మాకు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు ఇంకా. కానీ వాళ్ళకు తీవ్రమైన కోరిక ఉంది, ఖచ్చితంగా నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని. కానీ మరోవైపు వాళ్ళ ఆన్సర్లలో అనేక లోపాలు తెలుస్తున్నాయి. అవి ఇప్పుడే చెప్తే వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు చదివేటప్పుడే మైండ్లో పెట్టుకొని చదువుతారు ఆ కంటెంట్, రైట్? కాబట్టి మీరు 6 hours ప్రిలిమినరీకి పెట్టండి, 4 hours మెయిన్స్కి పెట్టండి. 10 గంటలు చాలు, రోజు 10 గంటలు పెట్టి కూర్చోండి. నెక్స్ట్ ఒక 9 నెలలు 10 నెలలు అన్ని వదిలిపెట్టండి, జస్ట్ గ్రూప్ 1 మాత్రమే కనిపించాలి. సార్ నేను జాబ్ చేస్తున్నాను సార్, నాకు ఈ 10 గంటలు కుదరదు అనుకున్న వాళ్ళు ఉంటే కనీసం మీరు ఉన్న అవర్స్లో కనీసం ఆ రేషియో తీసుకోండి. ఒక మార్నింగ్ ఒక 2 hours చదువుతారా, ఈవినింగ్ ఒక 4 hours చదువుతారా, కనీసం 6 గంటలు చదవండి. మీరు ఆ 2 hours ఒక్క ఆన్సర్ రాయండి. రోజుకు ఒక్కటి రాసినా కానీ 3 నెలల్లో 90 ఆన్సర్లు. సో మీరు మాత్రం ఏ రోజు కూడా ఒక ఆన్సర్ రాయకుండా మీరు అసలు సాయంత్రం లంచ్ చేయొద్దు, అలాగే మీరు నిద్ర కూడా పోవద్దు. అలా పెట్టుకోండి. ఖచ్చితంగా రోజు మినిమం ఒక్క ఆన్సర్ అన్న రాసేలాగా ప్రయత్నం చేయండి. ఇది ఉద్యోగస్తులైతే. లేదంటే నిరుద్యోగులు అయితే మీరు రోజుకు 6 గంటలు ప్రిలిమ్స్, 4 గంటలు మెయిన్స్ పెట్టుకోండి, రైట్? ఇంకా మీరు ఎక్కువ టైం ఉంటే ఇంకా మీ ఇష్టం. ఎన్ని ఆన్సర్లు రాసి పెట్టుకుంటే ప్రిలిమ్స్ తర్వాత మీకు అంతా రిలాక్స్డ్గా మీరు టాపర్ అవ్వచ్చు. ఎందుకంటే తప్పులన్నీ ఇక్కడే చేసేస్తారు. ఎక్కువ కాంటెంట్ నేర్చుకోవాల్సింది ఉంటే కూడా ఇక్కడే తెలుస్తుంది, రైట్? యా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ గ్రూప్ 1 పైన మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ 9000222737. ఆల్ ద బెస్ట్.